ప్రియమైన ప్రేక్షకులారా, మీరు మేషరాశివారైతే ఈరోజు మనం మీ లగ్నాధిపతి అంటే మీ జాతకంలో ప్రధాన గ్రహం అయిన కుజుడు రాశి మార్పు గురించి మాట్లాడుకుందాం. అవును, చాలా కాలం తర్వాత కుజుడు అంటే మంగళగ్రహం సెప్టెంబర్ 13, 2025 నుండి అక్టోబర్ 27, 2025 వరకు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఇదొక ప్రత్యేకమైన, అరుదైన విషయం. మీ లగ్నాధిపతి కుజుడు చాలా కాలంగా కష్టమైన స్థితిలో ఉన్నందువల్లనే నేనిలా చెబుతున్నాను. కానీ సెప్టెంబర్ 13 నుండి కుజుడు కొత్త రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది మేషరాశివారికి చాలా ముఖ్యమైన మార్పు. ఇదేదో పెద్ద చెట్టు నీడలో కూర్చున్నంత ఉపశమనం లాంటిది. నేను నమ్మకంగా చెప్పగలను, మేషరాశివారు సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 27 వరకు ఎదురుచూసిన మంచి సమయం రానుంది. కుజుడు అంటే మంగళగ్రహం మీకు అన్ని సమస్యల నుండి గొప్ప ఉపశమనం ఇస్తాడు. అంటే చాలా కాలం తర్వాత మేషరాశివారి జీవితాల్లో వివాహం, సంబంధాలు, వ్యక్తిగత మార్పులు చోటుచేసుకుంటాయి. మంగళవారం మంగళమన్నట్లుగా ఈ కాలంలో మీ జీవితంలో ఎన్నో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. చాలా కాలం తర్వాత కుజుడు తులారాశి మధ్యలోకి అంటే మీ జాతకంలో 7వ ఇల్లు, భాగస్వామ్యం, పెళ్ళి, సంబంధాలను సూచించే ఇల్లులోకి ప్రవేశిస్తాడు. ఇక్కడికి రావడం ద్వారా మీ ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు, ఎదుగుదల ఏర్పడుతుంది. వివాహ జీవితంలో మధురమైన సంబంధాలు వస్తాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. మొత్తానికి ఈ సమయంలో కుజుడు మీకోసం మంచి సంబంధాలు, అవకాశాలు సృష్టిస్తాడు. ఇది రెండవ ముఖ్యమైన అంశం. వాస్తవానికి కుజుడు అంటే మంగళగ్రహం తన స్థానం నుండి 3 ఇళ్లను చూస్తాడు. 4వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు. అలా చూసినప్పుడు కుజుడు కర్మభావం అంటే ఉద్యోగం, వృత్తి, పనులను సూచించే ఇల్లుపై ప్రభావం చూపుతాడు. మీ పనిలో ఉన్న ప్రతికూలతలు, అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపార సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి. ప్రభుత్వ పనులు ఆగిపోయి ఉంటే ఇప్పుడు ప్రయత్నిస్తే అవి పూర్తవుతాయి. మీరు ఉద్యోగం మార్చుకోవాలని అనుకున్నా, ఎంపికలు రాకపోయినా ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో మీ కెరియర్లో పెద్ద వృద్ధి జరుగుతుంది. కుజుడు మీ లగ్నభావాన్ని కూడా చూస్తాడు. దీంతో మీ వ్యక్తిత్వం, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ సానుకూలంగా మారతాయి. ఇప్పటివరకు చేస్తున్నదానికంటే కొత్తగా, భిన్నంగా ఏదైనా చెయ్యాలనే ఆలోచన వస్తుంది. కేవలం ఆలోచన కాదు, దాన్ని పూర్తి చెయ్యాలనే ధైర్యం, శక్తి కూడా వస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని, కీర్తిని తెస్తాయి. సమాజంలో, కుటుంబంలో మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. కుజుడు తన 8వ దృష్టి ద్వారా మీ సంపద గృహం అంటే ఆర్థిక స్థితిపై కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. చాలా కాలంగా ఇరుక్కుపోయిన డబ్బు వస్తుంది. మీరు రుణం కోసం ప్రయత్నిస్తే అది మీకు సానుకూలంగా జరుగుతుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా పరిస్థితులు సర్దుబాటవుతాయి. ఇది మొత్తం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ కుటుంబంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ మానసిక ఒత్తిడి, నిరాశ, పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఒక కొత్త శాంతి, సంతృప్తిని అనుభవిస్తారు. మేషరాశివారు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం: మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుజుడు అంటే మంగళగ్రహం అగ్నితత్వగ్రహం. అతను మీ 2వ ఇల్లు అంటే వాక్చాతుర్యం సూచించే ఇల్లుపై ప్రభావం చూపుతాడు. దాంతో మీ మాటలు కొంచెం గరంగా, కఠినంగా మారవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దాదాపు పూర్తవబోతున్న పని కూడా మీ మాటల వలన పాడైపోవచ్చు. అందుకే మాటలు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడండి. ఇది అత్యంత మంచి సమయం. కాని మాటల నియంత్రణ లేకుంటే మీకు నష్టమవుతుంది. మిగిలిన అన్ని విషయాలు బాగా పనిచేస్తున్నాయి. మాటలపై నియంత్రణ అవసరం ఉంటుంది. ఓం భూమాయ నమః జపం చెయ్యండి.
హనుమాన్ చాలీసా పఠించండి లేదా మంగళవారం నుంచి మంగళవారం వరకు సుందరకాండ పఠించండి. మీ ఏదైనా ఒక కోరికను దృష్టిలో పెట్టుకోండి. మీ సంకల్పంతో సుందరకాండ పఠిస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. ఒకే సమయంలో మంగళగ్రహం మంచి ఫలితాలివ్వదు. ముఖ్యంగా ఇది కుండలిలో బాధితంగా ఉంటే, అంటే లగ్నం నుంచి 6వ, 8వ, 12వ ఇంట్లో ఉంటే లేదా నీలస్థానంలో ఉంటే, అవసరమైతే కర్కాటక రాశిలో ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో మంగళుడు మేషరాశివారికి తక్షణ రిలీఫ్ ఇవ్వడం కష్టం. ఇంకో విధంగా చెప్పాలంటే 13 సెప్టెంబర్ తర్వాత ఇలాంటి పెద్ద రిలీఫ్ మీకు లభిస్తే దయచేసి నాకు తెలియజేయండి. నేను ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరియు ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపు మరో కొత్త సమాచారం తీసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.